హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు మనం ఎగ్ బోండా చూద్దాము. ఎగ్ బోండా స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా చూద్దాము. సూపర్ ఎమ్మీ, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ శనగపిండి ఒక 1/2 kg తీసుకోండి. దాని తర్వాత నేను చూపించిన ఉప్పు వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి ఉప్పు కారము. నెక్స్ట్ బియ్యపిండి ఒక 100 grams, కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. అండ్ కొద్దిగా వంట సోడా అండ్ 1 teaspoon జీలకర్ర పొడి అండ్ 2 tablespoons ఆఫ్ ధనియాల పొడి. మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్తోని. నేను చూపిస్తున్నాను చూడండి. వాటర్ మరీ పలసగా కలుపుకోండి, చేతితోనే బాగా మంచిగా పిసుక్కోండి. ఎక్కడ ఉండలు ఉండకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మనకి మరీ పలసగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు అనమాట. బజ్జీ పిండి లాగా అయితే ఉండొద్దు, మనం ఆలు బజ్జీ అలాగా ఉండొద్దు. కొద్దిగా గట్టిగా అయితే ఉండాలి, కొంచెం గుడ్డుకి పట్టుకునేటట్టు. ఎందుకంటే గుడ్డుకి పెడితే జారిపోతుంది కదా, అందుకే ఇట్లా ఉండాలన్నమాట పిండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. అప్పుడు చాలా బాగా వస్తుంది. బాయిల్డ్ ఎగ్ తీసుకొని మంచిగా కోటింగ్ చేయండి. పిండి మంచిగా కోటింగ్ చేసేసి ఆయిల్ వేడికి పెట్టుకొని మీడియం టు లో పెట్టుకోండి. ఇట్లా రెడ్డిష్గా మంచిగా వేగాలన్నమాట. బాగా లో టు మీడియం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇలా మంచిగా కట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఆనియన్తో కొంచెం గార్నిష్ చేయండి. ఆనియన్తో గార్నిష్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి. అండ్ కొద్దిగా కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మంచిగా సన్నగా చాలా సన్నగా తినేటట్టు కట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కొద్దిగా పించి వేసుకోండి, ఎక్కువ అవ్వకుండా. మళ్ళీ కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కారం చిటికెడు అంతా. మనం గుడ్డు కారం కట్ చేసుకొని తింటాం కదా, అట్లానే వేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను నిమ్మకాయ వేయలేదు, మర్చిపోయాను. మీరు కావాలంటే వేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి, నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.